హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జగదీష్. మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఇది 3 పీస్ ప్యానల్ బోర్డు అనమాట. అంటే వుడెన్ ప్యానల్ బోర్డు. ఇది అగ్రికల్చర్ మోటార్కి ప్యానల్ బోర్డు అన్నది షార్ట్ సైజులో డిజైన్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 పీస్ 63 amps 450 వోల్టేజ్ ఈ ఫీజ్ క్యారేజ్లో ఒక ఫీజ్ క్యారేజ్ అన్నది హై యాంప్స్తో కరెంట్ ఫ్లో అవడం వల్ల ఈ ఫీజ్ క్యారేజ్ అన్నది హార్డ్ అయిపోయి ఫీజ్ బర్న్ అయ్యి ఇక్కడ ఉన్న కాపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి కాలిపోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ సెంటర్ ఫీజ్ క్యారేజ్ని మనం తీసేసి కొత్త ఫీజ్ క్యారేజ్ని మనం రీప్లేస్మెంట్ చేసి ఫీజ్ చేసి బిగించాలన్నమాట. ఇప్పుడు దానికోసం మనం తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీలైతే కొంచెం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ అండ్ ఫ్రిడ్జ్లు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఎలక్ట్రికల్ రిపేర్స్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి వీడియోస్ అయితే కవర్ చేసి పెట్టడం జరుగుతుంది. హౌస్ వైరింగ్ వీడియోస్ మొత్తం A to Z ఎలక్ట్రికల్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మన ఛానల్ అంతా యూజ్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే పాత ఫీజ్ క్యారేజ్ని తీసేసాం. చూడొచ్చు అవతల పక్క ఒక జాయింట్ అన్నది ఉంది. అంటే ఫీజ్ అన్నది డైరెక్ట్ చేస్తారనమాట. ఫీజ్ క్యారేజ్ పోవడం వల్ల ఫీజ్ అన్నది డైరెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ వైర్ అన్నది తీస్తే ఈ కొత్త ఫీజ్ క్యారేజ్ మనం ఇన్స్టాల్ చేసి మళ్ళీ కనెక్షన్ ఇన్కమింగ్ అలాగే అవుట్ గోయింగ్ కనెక్షన్ అన్నది ఇవ్వాలి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఇది 3 పీస్ ప్యానల్ బోర్డు. ఇప్పుడైతే మోటార్ ఆన్ అవ్వదు, బట్ సింగిల్ పీస్ పవర్ అన్నది ఉంది. మీరు చూడొచ్చు అక్కడ స్టార్టర్ ఉంది కదా, అది శక్తి స్టార్టర్ అనమాట. డ్యూయల్ స్టార్టర్లో వేరే మోడల్ శక్తి స్టార్టర్ అది. అయితే ఆ స్టార్టర్ కింద ఆటో స్టార్టర్ ఉంది. దాంట్లో రెడ్ ఇండికేటర్ వెలుగుతుంది, మీరు చూడొచ్చు. అంటే సింగిల్ పీస్ వస్తుంది. 3 పీస్ వచ్చినా ఆ రెడ్ ఇండికేటర్ వెలుగుతుంది. బట్ ఇప్పుడైతే 3 పీస్ లేదు, సింగిల్ పీస్ వస్తుంది. సింగిల్ ప్లేస్లో మనకి రిటర్న్ సప్లై మళ్ళీ ఇండక్షన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ ఫీజ్ క్యారేజ్ మార్చేటప్పుడు కేర్ఫుల్గా మార్చాలన్నమాట. ఇప్పుడు చూడొచ్చు, ఈ ఫీజ్ క్యారేజ్ పాత తీస్తే ఈ కొత్త ఫీజ్ క్యారేజ్ వేసి లోపల ఒక 2 స్క్రూలు అయితే వుడెన్ బోర్డే కాబట్టి స్క్రూలు అన్నది ఈజీగా లోపలికి వెళ్ళిపోతాయి. స్క్రూ డ్రైవర్తో బిగించేసాను టైట్గా. నెక్స్ట్ ఇప్పుడు అవతల వైర్ బిగించాలి. ఫస్ట్ అవతల అవుట్ గోయింగ్ వైర్ బిగించుకొని జాగ్రత్తగా అప్పుడు ఇన్కమింగ్ వైర్ అనేది బిగించుకుందాం. అంటే సర్వీస్ పోల్ దగ్గర నుంచి వచ్చిన వైరు, యువతల పక్క సర్వీస్ వైర్లు ఉంటాయి. 3 పీస్ కదా, 3 వైర్స్ 3 పీసెస్ ఉంటాయి. న్యూట్రల్లో కామన్గా డైరెక్ట్గా న్యూట్రల్ అయితే మోటార్కి అయితే న్యూట్రల్ యూజ్ చేయరు 3 పీస్లో. బట్ మనకి ఇండికేషన్ ల్యాంప్స్ గ్లో అవ్వాలంటే కనుక ఖచ్చితంగా న్యూట్రల్ ఉండాలి. సో దానికోసమే న్యూట్రల్ కామన్గా లోపల ఇండికేటర్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇచ్చుకుంటాం అనమాట. సో ఇక్కడ అయితే ఇప్పుడు చూడొచ్చు, నేను అటు సైడ్ బోల్ట్స్ అయితే లూజ్ చేస్తున్నాను. అవి లూజ్ చేసి అవతల పక్క వైర్ కొంచెం షార్ట్ సైజులో ఉంది, అందువల్ల కొంచెం బయటకు లాగడానికి అవ్వలేదన్నమాట. కొంచెం దాన్ని అడ్జస్ట్ చేసి కటింగ్ ప్లేయర్తో లోపలికి పెట్టి స్క్రూ డ్రైవర్తో బిగించేస్తే అయిపోద్ది. ఇప్పుడైతే యువతల పక్క స్క్రూస్ అన్నది లూజ్ చేసుకుని సర్వీస్ వైర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇండక్షన్ అట వస్తుంది, 3 పీస్ కదా, కొంచెం డేంజర్గా ఉంటుంది. కింద నుంచి చెప్పులాట వేసుకొని జాగ్రత్తగా వైర్ అనేది ఇన్సులేషన్ బాగుందో లేదో చూసుకొని అప్పుడు ఆ వైర్ చేతితో పట్టుకోవాలి. వీలైతే గ్లౌజులు యూజ్ చేస్తే బెటర్. మనకు ఒక్కొక్కసారి గ్లౌజులు అన్నది అవైలబిలిటీ ఉండదు కాబట్టి కొంచెం ఇన్సులేషన్ అయ్యి ప్రాపర్గా ఉందో లేదో చూసుకొని మనం ఎప్పుడు కూడా ఎలక్ట్రీషియన్ ప్రతి టెక్నీషియన్ కూడా ఖచ్చితంగా ఎలాంటి టైల్సే కాదు, వేరే టెంపుల్కి కూడా మనం చెప్పులతో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మన ప్రాణానికంట వేరే ఏమీ మూఢనమ్మకాలు వేరే ఏం కాదు. సో చెప్పులు ఉంటే మనకి ఆల్మోస్ట్ కొంచెం సేఫ్ అనమాట. అంటే న్యూట్రల్ గ్రౌండ్కి టచ్ అవ్వం కాబట్టి ఒకవేళ ఏదైనా పేజ్ వైర్ తగిలినా కొంచెం లైట్గా ఇండక్షన్ వస్తుంది తప్ప మనకు ఫుల్ఫిల్గా అయితే షాక్ కొట్టదు. అంటే మరి డెత్ అయ్యేంత ఛాన్స్ లేకుండా కొంచెం సేఫ్ పర్పస్ ఉంటుంది. అదే చెప్పులు లేకపోతే టైల్స్ అన్నది ఎప్పుడు చల్లగా ఉండడం వల్ల న్యూట్రల్ అన్నది బాగా ఫుల్ఫిల్గా వస్తుంది. ఆ టైల్స్ ఉన్నప్పుడు మనకు ఫేజ్ వైర్ కనెక్ట్ అయితే కనుక ఇంకా అంతే, సంగతులు వదలదు.
సో మీరు ఎప్పుడైనా సరే ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు స్లిప్పర్స్ అన్నది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే ఫీజు బిగించేసాం. నెక్స్ట్ ఇన్కమింగ్ సర్వీస్ వైర్ బిగించేసాం. అవుట్ గోయింగ్ 3 పీస్ ఎంసీబీకి వెళ్ళింది కూడా వైర్ బిగించేసాం అనమాట. అయితే ఇప్పుడు ఫీజు గ్యారేజ్కి ఫీజు అన్నది వేసుకున్నాం. అంటే ప్రజెంట్ మన దగ్గర ఒక 1.5 స్క్వేర్గా కాపర్ వైర్ ఉంటే దాన్ని స్లీవ్ తీస్తే ఒక 5-6 టర్న్స్ అన్నది వేయడం జరిగింది. ఫీజు చూద్దాం, మ్యాక్సిమం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఫీజు పోతే కనుక కొంచెం టర్న్స్ ఎక్కువ వేసుకుంటాం. బట్ ఏంటంటే మోటార్ అన్నది ఏ కంప్లైంట్ లేకపోతే 2-3 టర్న్స్ వేసినా సరే మోటార్ అన్నది రన్ అయిపోద్ది. కంప్లైంట్ అయితే ఉండదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో అయితే మీరు కొంచెం తెలుసుకున్నారు ఫీజు గ్యారేజ్ కోసం. మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.